రంగం అందులో జలవనరుల రంగం అనేది ఈవేళ కంప్లీట్గా ఏంటంటే ఈవేళ అన్ని ప్రక్రియల్ని అందరినీ కూడా మనం సాటిస్ఫై చేస్తేనే ఒక ప్రాజెక్టు ముందుకు పోతుంది. మీ హయాంలో సాధించిన గొప్ప విజయం ఏంటో చెప్తారా? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నా జీవితంలో నేను 35 భాగం నేను ఢిల్లీలో గడిపాను. అంటే నా సర్వీస్లో నేను ఈ 63లో వెళ్ళి 97 దాకా నేను దాదాపు 34 సంవత్సరాలు నేను కేంద్ర జల సంఘంలో పనిచేశాను వివిధ హోదాల్లో. అందులో అనేక దేశాలు కూడా తిరగడం నాకు అవకాశం దొరికింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అప్పుడు ఉన్నప్పుడు నేను చాలామంది వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తూ ఉండేవాడు. వాళ్ళతో ఎప్పుడైనా నాకు ఇట్లా నేను కావాలని వెళ్ళిన మంది కాదు, ఇలా పరిచయాలు అయ్యి అక్కడి నుంచి వచ్చే ఇంజనీర్స్ కూడా వచ్చేవాళ్ళు. కొంచెం అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో నేను బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ జరుగుతుంది అనుకున్నాను. అంటే అన్ని ప్రాంతాలు చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి నేను రిటైర్ అయిన నాకు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ నేను అన్ని నా ఆలోచనలు నా ఆశలు అన్నీ తలకిందని ఇక్కడ జరుగుతుంది చాలా బోగసు. ఇక్కడ చాలా అంటే చెప్పుతున్నది బయట ప్రపంచానికి వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. వీడు చెప్తున్న అభివృద్ధి జరగలేదు, వీడు చూపుతున్నటువంటి అన్ని గారడి అనేది తెలిసి అప్పుడు నేను దాని గురించి కొంచెం పరిశోధన చేసి అయితే నాకు దురదృష్టవశాత్తు ఏంటంటే నేను సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్లో ఏం జరిగిన విషయాలను తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దానికోసం ఇక్కడ రాష్ట్రంలో పనిచేసిన ఇంజనీర్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా సహాయం చేశారు. నేను చూసినట్టు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఏదో ముఖ్యమైన ప్రాంతం, వీళ్ళకి ఇన్ని జలవనరులు ఉండి కూడా ఎందుకు వీళ్ళు వెనకబడ్డారు అని నాకు అర్థం కాలేదు. దీనికి ఏమిటి మూలం అంటే ఇది ఒక మన దేశంలో జరిగిందా ఇంకా ఇతర దేశాల్లో భారతదేశంలో జరిగిందా అంటే నా ఆశ్చర్యం ఏమైందంటే భారతదేశంలో కూడా మధ్యప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది. ఆ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 7 నదులు ఉన్నాయి, పెద్ద పెద్ద నదులు. గంగా నది ఉన్నది, తర్వాత తపతి నది ఉంది, నర్మదా నది ఉంది, గోదావరి నది ఉంది. ఇన్ని నదులు ఉండి కూడా ఇవి 4 ప్రధానమే, ఇంకా 3 నదులు చిన్న చిన్నవి, 7 నదులు ఉండి కూడా మధ్యప్రదేశ్ చాలా బ్యాక్వర్డ్. అక్కడ అడవులు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో గనులు ఉన్నాయి, అంటే ఖనిజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచి బ్రహ్మాండమైన నేల ఉంది, సారవంతమైన నేల ఉంది. ఏమైపోయింది ఇన్ని వనరులు? ఇప్పుడు మేమేమనుకుంటాం నీళ్లు లేకపోవడం వల్ల వెనకబడదంటే అర్థం ఉంది. అన్ని వనరులు ఉన్న మధ్యప్రదేశ్ ఎందుకు వెనకబడేది దాని ముందు స్టడీ చేశాను నేను. నాకు తెలియదు ఒకే ఒకటి, వనరులు ఉంటే చాలదు, ఆ వనరులను ప్రజలకు అందివ్వాలా. నీళ్లు ఉంటే చాలదు, మీ ఇంట్లో కూడా గ్రౌండ్ వాటర్ బోర్డు అంత ఉంది, ఆ నీటిని మీకు అందివ్వగలగాల. అక్కడ ఏమైంది దురదృష్టవశాత్తు మధ్యప్రదేశ్లో అక్కడ సన్నద్ధి సాయిల్ తక్కువ, వచ్చిన వాళ్ళందరూ బయటి వాళ్ళు. అంటే చాలామంది ఉద్యోగస్తులు బిజినెస్ చేసేవాళ్ళంతా పంజాబీస్, మహారాష్ట్రియన్స్ ఉద్యోగాల్లో వచ్చారు. ఎక్కువ కర్ణాటక వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎవరికి కూడా మధ్యప్రదేశ్ డెవలప్ చేయాలని యావ కాదు, వాళ్ళు ఎంతకాలం అక్కడ పనిచేయడం, ఇక్కడ లాభం ఆర్జించడం, ఆ లాభాన్ని వాళ్ళ సొంత రాష్ట్రం పంపడం. అంతే, అక్కడ వాడి గురించి పట్టించుకునేవాడు ఎవడో లేడు. అంటే అక్కడ ఒక రకంగా వనరులను తమ కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు. ప్రజలకు చదువు లేదు, ప్రజలకు అవగాహన లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 3 ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమ ఉంది, కోస్తా జిల్లా ఉంది, తెలంగాణ ఉంది. ఈ 3 ప్రాంతాల్లో తెలంగాణకు మ్యాక్సిమం వాటర్ ఉంది. వాటర్ మీకు ఉన్నది ఎట్లా చెప్తామంటే దానికి కొన్ని మనకు పరివాహక ప్రాంతం అనేది ఒక ప్రధానమైన ప్రాంతం. మనకు ఉన్నవి 2 ప్రధానమైన నదులు ఇక్కడ, కృష్ణానది, గోదావరి నది. కృష్ణానదిలో 68.5% పరివాహక ప్రాంతం తెలంగాణలో ప్రవహిస్తుంది. గోదావరిలో 80% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది. మిగిలిన 2 ప్రాంతాలు కలిపి ఇంత లేవు. అయినా కూడా వాటితో పోలిస్తే, అంటే ముఖ్యంగా కోస్తాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. ఈవేళ మీరు చూడండి, ఏ రంగంలో అయినా చూడండి, విద్యా